హాయ్ ఫ్రెండ్స్, శనగపిండితో మసాలా వడలు తయారు చేసే విధానం. శనగపిండితో మసాలా వడలు ఎలా తయారు చేయాలో అందుకు కావలసిన పదార్థములు: ఒక బౌలు శనగపిండి, 2 ఆనియన్స్, క్యాబేజీ, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర, సాల్టు, బేకింగ్ సోడా. ఇప్పుడు మనము క్యాబేజీని, ఆనియన్ని, పచ్చిమిర్చిని, కొత్తిమీరను సన్నగా ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో ఉంచేసుకోవాలండి. ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులో మనం ఉంచుకున్న శనగపిండిని వేసేసేయాలండి. కట్ చేసి పెట్టేసుకున్న క్యాబేజీ ముక్కల్ని కూడా అందులో వేసేసేయాలండి. కరివేపాకుని అందులో వేయాలండి. కట్ చేసిన ఆనియన్ ముక్కల్ని, కొత్తిమీరను, కరివేపాకు, జీలకర్రను కూడా అందులో వేసేసేయాలండి. తగినంత సాల్ట్ని వేయాలి. బేకింగ్ సోడా వేసి వీటన్నింటినీ, ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కలుపుతూ ఈ మిశ్రమం మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుతూ కాస్త వాటర్ వేసి కలిపేసుకోవాలండి. ఈ పిండి మొత్తము మిక్స్ చేస్తూ కలుపుతూ ఇంకొంత ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుంటూ బాండలు పెట్టి కాస్త హీట్ అయ్యాక మనకు మసాలా వడలకు కావలసినంత తగినంత ఆయిల్ని పోసేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఈ శనగపిండి మసాలా ముద్దను ఒక పాలిథిన్ కవర్ మీద అలా ప్రెస్ చేస్తూ మనకు ఎంత సైజు కావాలో అంత సైజు ప్రెస్ చేసుకొని మసాలా వడలు తయారు చేసుకోవచ్చండి. ఆయిల్ కాస్త వేడైందండి. ఇప్పుడు మనము ఒత్తి పెట్టుకుని ఈ మసాలా వడల్ని ఆయిల్లో వేసేసి డ్రీ ఫ్రై చేసుకుంటూ సెకండ్ సైడ్కి మళ్ళించాలండి. టూ సైడ్స్ తిప్పుతూ గోల్డెన్ ఫ్లేమ్ కలర్లో వచ్చాక ఈ వడను పక్క ప్లేట్లోనికి ఉంచేసుకోవాలండి. మరొక వడను అందులో వేసి అలా సెకండ్ సైడ్కి తిప్పుతూ గోల్డెన్ ఫ్లేమ్ కలర్ వచ్చాక ఈ రెండో వడను కూడా తీసేసుకొని ప్లేట్లో ఉంచేసుకోవాలండి.
ఈ వడని మసాలా వడని కూడా పక్కకు తీసేసుకొని మరికొన్ని ఆయిల్లో వేసేసి 2 సైడ్స్ ఫ్రై అయ్యాక తీసి ప్లేట్లో ఉంచేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి మసాలా వడలు తయారైపోయిందండి. మనము శనగపప్పును నానబెట్టి 1 అవర్ 2 అవర్స్ ఉంచాల్సిన అవసరం లేదు. ఈ శనగపిండి క్యాబేజీతో సింపుల్గా 1/2 అవర్లోని మసాలా వడలు తయారు చేసేసుకోవచ్చండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. వన్ టైం మీరు కూడా ట్రై చేసి చూడండి. శనగపిండి క్యాబేజీ మసాలా వడలను పుట్నాల చట్నీతో కానీ కారంతో కానీ సర్వ్ చేసుకొని టేస్టీగా తినచ్చండి.